శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందున ఆర్ఓ వాటర్ ప్లాంట్ రిపేర్ రావడంతో గత సంవత్సరం నుంచి స్కూల్ పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందక స్కూల్ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని, తాగునీటి కొరకు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఎమ్మెల్యే త్వరితగతిన తెలిపిన వారం రోజుల లోపలే ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేయించి రీఓపెన్ చేశారు. మా స్కూల్ పిల్లలందరికీ తాగునీరు వచ్చే విధంగా దోహదపడినందుకు ఎమ్మెల్యేకి పిల్లలు మరియు ఊరు సర్పంచ్ హర్రెడ్డి, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వై చెంచురామయ్య, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ ప్లాంట్ బాగా ఇబ్బందిగా ఉండింది. స్కూల్ పిల్లకాయలకి బాగా ఇబ్బంది పడి నీళ్లు మంచిలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి బాగానే చెప్పంగానే పనిచి తొందరగా పనిచేసి పిల్లకాయలకి మంచినీళ్ళు ఇచ్చింది. నేను జడ్పీహెచ్ఎస్ ప్లస్ వావిళ్ల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం కిందట ఆర్ఓ ప్లాంట్ అనేది రిపేర్కి వచ్చినది. దాన్ని వాడుకలో అసలుకి ఎవరు తీసుకురాలేదు. కాబట్టి మా ఊరి పెద్దలు అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీమతి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈరోజు వాడుకలోకి ఆర్ఓ ప్లాంట్ అనేది మా స్కూల్కి వచ్చింది. కాబట్టి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. అప్పటి నుంచి మా స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉంది. కాకపోతే గత సంవత్సరం నుంచి రిపేర్కి ఉంది. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అలాగే ఊరి పెద్దలు ఈ సమస్యని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళారు. వారు వారి సహృదయంతో మాకు ఈ ఆర్ఓ ప్లాంట్లు అనేది రిపేర్ చేయించారు. అందువల్ల ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. వారికి ధన్యవాదాలు. మా పాఠశాల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మన స్కూల్ కి ఆర్ఓ ప్లాంట్ వచ్చింది. గతంలో 7 సంవత్సరాల క్రితం పాపము ఈ ఊరు పూర్వ విద్యార్థులు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చేటప్పటికి అది రిపేర్ లో ఉంది. లాస్ట్ ఇయర్ నేను 23 జనవరి జూన్ 8వ తారీఖు జాయిన్ అయ్యాను. అయితే దాన్ని వాళ్ళతో మాట్లాడి చేయించాం. అది కొంత ఆల్టర్ చేసి బిగించడం జరిగింది. దానివల్ల అది మళ్ళా రిపేర్లోకి వచ్చింది. ఈ సంవత్సరం అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎలక్షన్ అయిన తర్వాత 13వ తారీఖు జూన్న మేము ప్రధానోపాధ్యాయులు అందరం పోయి కలవడం జరిగింది. కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాను. కేవలం 3 అంశాల మీద ఇచ్చాను. ఒకటి, పిల్లలకు ఆర్ఓ ప్లాంట్ ఇబ్బందిగా ఉంది అనేసి. రెండవది, కాంపౌండ్ వాళ్ళ హైట్ తక్కువగా ఉన్నందున వల్ల కొంతమంది తాళం వేసాం, గోడ దూకి వచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల హైట్ పెంచమని ఇచ్చాం. మూడవది, ఎప్పటి నుంచో ఏ పాఠశాలకు లేని విధంగా మనకి గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ చాలా లోతుగా చెట్టు పుట్ట అన్నీ ఉండి కొంచెం వాడుకకి ఇబ్బందికరంగా ఉంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ అడుగుతూ కూడా ఉన్నారు. అది ఆ మూడింటిని దాన్ని కూడా లెవెల్ చేసి చెప్పని అడిగాము. అడిగిన తర్వాత మన గ్రామ పెద్దలు హర్రెడ్డి గారు, మన ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా పోయినప్పుడు కూడా పిల్లలు ఈ విధంగా వాళ్ళ దృష్టి కూడా నేను తీసుకుపోయిన దానివల్ల వాళ్ళందరూ ఒక గ్రూప్గా పోయినప్పుడు ఈ విధంగా బడిలో ఆర్ఓ ప్లాంట్ రిపేర్లో ఉంది, అది రిపేర్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అందులో వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ కింద జిల్లా మొత్తం మీద ఆర్ఓ ప్లాంట్ పెట్టేటువంటి వాళ్ళు. ఆ ఆర్ఓ ప్లాంట్ పెట్టాయని కూడా మాకు తెలిసిన ఆయన మాకు బంధువు అయిన కారణంగా వాళ్ళ దృష్టి కూడా తీసుకోపోతే మీరు మేడం గారికి తెలిపిన ఎన్ని రోజులకి ఆర్ఓ ప్లాంట్ చేస్తారు? నేనైతే జూన్ 13వ తారీఖు ఇచ్చాను. ఆ తర్వాత వెంటనే ఆమె కొత్తగా అప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఒక 10-15 రోజుల క్రితం మన గ్రామ పెద్దలందరూ కూడా మళ్ళీ వాళ్ళ తరచుగా వాళ్ళు అడిగినందువల్ల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. మేడం దృష్టికి వెళ్ళిన 15 రోజుల లోపల వాటర్ వచ్చేసింది. తర్వాత వారం రోజుల్లో వాళ్ళు చూశారు, రమేష్ గారు చూడడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకోబోవడం. నేను పోయిన వారం ఫోన్ చేశాను. మళ్ళా ఫస్ట్ వీక్ లో చేస్తాం సార్ అన్నారు. సెప్టెంబర్ 5 లోపల చూడండి అని చెప్పాను. నేను ఇదే మాట చెప్పాను. నేను నిన్న సాయంకాలం 4 గంటలకు వాళ్ళు వచ్చారు. రాత్రి 8 అయ్యింది. నేను ఏడే ఉన్నాను, రెడ్డి గారు ఏడే ఉన్నారు. మోటార్ వేసి అంతా రిపేర్ అయ్యి వాటర్ వచ్చిన తర్వాత వెళ్ళాం. రాత్రి సుమారు ఎంత వరకు ఖర్చు అయ్యిండొచ్చు అనుకుంటున్నారు సార్? నేను అనుకోండి, నాకు అంతగా పూర్తిగా లేదు కాబట్టి నాకు తెలిసిన ప్రకారం సిలిండర్ మార్చాం, మెమరాన్లో మార్చాం,
మోటార్ కూడా చిన్న మోటార్ కూడా మార్చాల్సి వచ్చింది. ఖచ్చితంగా 50-60 వేల పైన ఖచ్చితంగా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఇది అయిపోవడమే కాదు, నేను ఇంకోటి ఏమడిగానంటే పాఠశాలల్లో మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు రూపాయి కూడా గ్రాంట్ రాలేదు. ఒక్కసారి రిపేర్ వచ్చిందని అంటే వేలల్లో అయిపోతూ ఉంటుంది. అందువల్ల నేను రమేష్ గారికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పమన్నది ఏంటంటే ఇటు వాళ్ళ ఫౌండేషన్ కింద రిపేర్లు చేయిస్తూ ఉంటారు, మెయింటెనెన్స్ వస్తుంటారు కాబట్టి డబ్బులు లేకుండా, బండి నుంచి డబ్బులు లేకుండా ఆ విపిఆర్ ఫౌండేషన్ కిందే యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా మాకు అవకాశం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్పారు సార్? ఖచ్చితంగా మేడం దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. వారు ఖచ్చితంగా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకైతే ఉంది. సార్ పూర్తి పైకము మేడం గారు వాళ్ళు చెల్లించారా? మేము స్కూల్ లేదు, మొత్తం కూడా ఎంటైర్ నిన్న కొన్ని వస్తువులు తెచ్చాము, అవి కూడా బిల్లు పంపిస్తే నేను మీకు ఇస్తాను సార్ అని చెప్పి రమేష్ గారు చెప్పడం జరిగింది. మేడం గారి తరఫునే, విపిఆర్ ఫౌండేషన్ గారి తరఫునే, వారి సౌజన్యంతోనే రిపేర్ మొత్తం జరిగింది. మేమైతే ఏమి పెట్టుకునేది లేదు. సార్ మేము మేడం పరిపాలన మీద మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, కానీ పాఠశాల పరంగా ఖచ్చితంగా బడి మీద కానీ ఈ బడిలో జరిగే కార్యక్రమాల మీద కానీ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.